రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం. పార్లమెంటులో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు. లాస్ ఏంజల్స్ లో వైభవంగా ఆస్కార్ అవార్డుల పండుగ. వివరాలు చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంస్కృత సుభాషితాన్ని ఉటంకిస్తూ దేశ ప్రజలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. నిత్యం వ్యాయామం చేయటంతో ఉత్తమ ఆరోగ్యం, దీర్ఘాయువు, శారీరక, మానసిక సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. వ్యాయామాల్లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం सर्वार्थ साधनम। व्यायाम से स्वास्थ्य, लंबी आयु, बल और सुख की प्राप्ति होती है। निरोगी होना परम भाग्य है और स्वास्थ्य से अन्य सभी कार्य सिद्ध होते हैं। Exercise results in good health, long life, strength and happiness. Good health is the greatest blessing. Health is means of everything. అమరావతిలోని శాఖమూరులో శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరజీవి త్యాగశిల్పం పేరుతో 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా శాఖమూరు పార్క్లో ఈ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించనున్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన జయంతి కార్యక్రమాలను ఇప్పుడు చూద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కిందని అన్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు కఠోర ఆమరణ నిరాహార దీక్షతో పాటు పోరాడిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ నేటి తరంతో పాటు భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా రాష్ట్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరిస్తూ యావత్ రాష్ట్రం ఘనంగా నివాళులర్పిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగాన్ని చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహామనీషి శ్రీ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాస్ జార్జ్ టౌన్లో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించిన ఆయన విద్యాభ్యాసమంతా మద్రాసులోనే జరిగింది. ఆ తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు. కుటుంబ కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1941-42 సంవత్సరాల్లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వాతంత్రాన్ని సాధించవచ్చని గాంధీజీ అనేవారు. కృష్ణా జిల్లా కొమరవోలులో నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరిన పొట్టి శ్రీరాములు 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956న నవంబర్ 1 హైదరాబాద్ రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేపథ్యాన్ని తలుచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం గుర్తుకు రాకమానదు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన విశేష కృషికి గాను ఆ అమరజీవికి నివాళిగా ఆయన గౌరవార్థం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం, కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు తొలి రోజు పరీక్షను నిర్వహించారు. హాల్ టికెట్తో విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును అధికారులు కల్పించారు. వివిధ జిల్లాల్లో పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణ తదితర విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని సివిఆర్ పాఠశాలలో పరీక్షల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 27,360 మంది విద్యార్థుల కోసం 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించడంతో పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 అనే నెంబర్కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 35,920 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారి కోసం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 132 పరీక్షా కేంద్రాల్లో 24,166 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాధికారి కె. నారాయణ తెలియజేశారు. తల్లిదండ్రులు పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా ప్రోత్సహించాలని చిత్తూరు జిల్లా 10వ తరగతి పరీక్షల పరిశీలకులు మువ్వా రామలింగం తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 23,095 మంది విద్యార్థులు పరీక్షలకు రాస్తూ ఉండగా వారి కోసం 129 సెంటర్లను ఏర్పాటు చేశారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 148 పరీక్షా కేంద్రాలలో 22,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 సెట్టింగ్ స్క్వాడ్స్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలియజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 174 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు తెలియజేశారు. దాదాపు 25,500 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ తెలియజేశారు. 31,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఇందుకోసం 179 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 1,395 మంది ఇన్విజిలేటర్లు పరీక్షా సరళిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 30 మండలాల్లో 145 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ను విధించారు. పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 20 రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఘనంగా ప్రారంభించారు. తొలుత అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వర పూజ, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. భారత ప్రభుత్వ గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే గృహ ఆదాయ సర్వే, వార్షిక ఇన్కార్పొరేటివ్ సర్వీసులకు ప్రజలు సహకరించాలని జాతీయ గణాంకాల శాఖ డీడీజీ సతీష్ కోరారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిబ్బందికి సౌత్ జోన్ నేతృత్వంలో విజయవాడలో నిర్వహిస్తున్న వర్క్షాప్ సందర్భంగా డీడీజీ సతీష్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జాతీయ గృహ ఆదాయ సర్వేను సంఘటిత సేవారంగ సంస్థల వార్షిక సర్వే నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అంతకుముందు ఏంటంటే కుటుంబ ఇన్కమ్ సర్వే, హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే అనేది ఇప్పటివరకు చేయలేదు. మీకు ఆల్రెడీ తెలుసు హౌస్ ఇన్కమ్ సర్వే అంటే చాలా ఇబ్బందులు అవుతుందని. కాబట్టి దాని గురించి ట్రైనింగ్ చెప్పాం. ఆల్రెడీ అంటే నేషనల్ లెవెల్లో ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది, ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. దాంతోపాటు ఈ సబ్జెక్ట్ తాలూకా అట్లా డిఫికల్టీస్ని చూస్ చేస్తూ జోనల్ లెవెల్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ప్రకృతి వనరులలో అనంతమైన సౌరశక్తిని వినియోగించడంలో భారత్ విశ్వగురువుగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలో ఉన్న ఓంకారేశ్వర్ వద్ద గల జలాశయంపై ప్రపంచంలో 2వ అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిశంకర్ ఓంకారేశ్వర్ నుంచి అందించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. జల విద్యుత్ వంటి సాంప్రదాయ ఇంధన వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే సమయంలో ఎంతో కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాయి. దేశంలోని పలు ప్రాంతాలలో భారీ సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా కూడా విద్యుత్ను ఎంతో ఆదా చేస్తోంది. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో గల నర్మదా నదిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఉన్న 2వ అతిపెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్స్ ప్రాజెక్టులో ఇప్పుడు మనం ఉన్నాం. మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మదా నదిపై ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. మధ్యప్రదేశ్లోని ఖాండావా జిల్లాలో ఓంకారేశ్వర్, ఇందిరాసాగర్ జలాశయాల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు భోపాల్ నగరానికి అవసరమయ్యే విద్యుత్తులో 21% అందిస్తోంది. సుమారు 25 సంవత్సరాల జీవితకాలం ఉండేలా ఈ సోలార్ ప్రాజెక్టును రూపొందించగా దానికోసం 646 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. ఈ సోలార్ ప్రాజెక్టులో 2,13,000 సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వీటి ద్వారా సంవత్సరానికి 520 మెగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారు. నీటితో కరెంటు కూడా కలిసి ఉండటం
సోలార్ ప్యానెళ్లు స్థిరంగా లేకుండా నీటి అలల మధ్య కదులుతూ ఉండటం వంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతతో వాటి నిర్వహణ చేస్తున్నామని. Okay, actually this plant is a floating solar, so all equipment and solar panels are installed on a water bodies. సౌరశక్తి వినియోగించుకోవటం వల్ల ఇతర శక్తి వనరులపై కూడా ఒత్తిడి తగ్గుతోంది. ఇది పర్యావరణ వ్యవస్థ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఎన్నటికీ తరగని ప్రకృతి వనరు. ఇటువంటి భారీ సౌరశక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న మన దేశంలో లభిస్తున్న సౌరశక్తిలో కేవలం 1% మాత్రమే మనం వినియోగించుకోగలుగుతున్నాము. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన వంటి కార్యక్రమాలను ప్రజలందరూ అందిపుచ్చుకొని పర్యావరణ పరిరక్షణలో కూడా తమ వంతు పాత్ర పోషించాలని ఆశిద్దాం. వార్తల్లో ఇప్పుడొక స్వల్ప విరామం. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ఒడిశా కటక్లోని ప్రముఖ ఆసుపత్రిలో ట్రామా కేర్ ఐసీయూలో మంటలు వేగంగా వ్యాపించడంతో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ప్రాంగణమంతా దట్టమైన పొగతో నిండిపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టాయి. మంటలను అదుపు చేస్తూనే వార్డుల్లో చిక్కుకున్న ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి ప్రస్తుతం మెరుగైన చికిత్సను అందజేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఒడిశా కటక్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చైర్మన్ సిపి రాధాకృష్ణన్ నేతృత్వంలో రాజ్యసభ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరును టీఎంసీ ఎంపీ డైరెక్టర్ ఓబ్రైన్ తప్పుపట్టారు. అయితే నిరసనగా తమ పార్టీ ఎంపీలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. వాకౌట్ విషయాన్ని సభ్యులు ముందుగా ప్రస్తావించకుండా చేయటం సరికాదు అన్నారు. సభ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయటమే టీఎంసీ, కాంగ్రెస్ సభ్యులు పనిగా పెట్టుకున్నారని కిరణ్ రిజిజు విమర్శించారు. About a constitutional authority which this house or the government has nothing to do with. Now if every member wants to raise a question on the decision of a constitutional authority like the courts and the election commission, then it is not wise. चुनाव आयोग का पावर कोई हड़प नहीं सकता है. चुनाव आयोग का पावर वो अलग है. संविधान ने उसको पावर दिया गया है. उसको सदन में रेज करके कोई मतलब नहीं है. और मैं ये मानता हूं कि संवैधानिक संस्थाओं తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పలు కులాలను ఓబీసీ జాబితాలో చేర్చించే అంశంపై సుదీర్ఘ కాలం నుంచి తాము చేస్తున్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. ఈ విషయమై వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని గుర్తు చేశారు. వీరిని ఓబీసీ జాబితాలో చేర్చితే జాతీయ విద్యా సంస్థల్లో చదువుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని, తద్వారా వారికి సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని
ఉపయోగపడతాయని ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. Into the central OBC list, sir. So the National Commission for Backward Class has already advised the Union Government recommending the inclusion of this, particularly in Telangana, 27 castes and 5 castes from Andhra Pradesh to consider to include in central OBC list, sir. However, the matter of grave concern is these 27 and 5 castes of both the states, though they are in the states list as OBCs, despite their social, educational and economical backwardness, they are not being now treated as OBCs in Union Government and central. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారత చారిత్రక సంస్కృతికి సంబంధించిన సంపద ఉందని వాటిని స్వదేశానికి తీసుకురావడంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో సంబంధిత శాఖ మంత్రిని కోరారు. తమ నియోజకవర్గమైన నర్సరావుపేటకు చారిత్రక నేపథ్యం ఉంది అని, ఇక్కడ అమరావతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉన్నాయని గుర్తు చేశారు. బుద్ధుని అవశేషాలు లండన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న చారిత్రక సంపదను తీసుకురావడంలో ఎలాంటి కృషి జరుగుతోంది అంటూ ఎంపీ లావు ప్రశ్నించారు. Was there, his institutions were there, and Amaravati was also there in my constituency, so the old Amaravati was there. So in that context, I request, I want to ask the Honourable Minister, what concrete steps is the government taking to secure the return of this historical and culturally significant artifacts to India, sir? Because these artifacts are mostly in Victoria and Albert Museum in London, sir. Okay. These needs to be returned back to India, and what concrete steps the ministry is taking, I want to know, sir. Thank you. माननीय अध्यक्ष महोदय, मैं माननीय सदस्य का हृदय से धन्यवाद करना चाहता हूं कि उन्होंने सरकार और विशेष रूप से माननीय प्रधानमंत्री जी के చమురు, సహజ వాయు నిల్వల కొరత అంతర్జాతీయ స్థాయిలో ఉందని, ఇది భారత్లో మాత్రమే కాదని రాజ్యసభలో సభాపక్ష నేత జేపీ నడ్డా అన్నారు. ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ వక్రభాష్యం చెప్పడంపై నడ్డా విచారాన్ని వ్యక్తం చేశారు. Sir, this is 0 hour and the honourable member who happens to be the leader of the opposition, he should know that he has to speak within 3 minutes. Please take it. And he has spoken more than 6 minutes. I think your intervention is needed, number 1. Number 2, मुझे दुख है. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులకు సకాలంలో ప్రయాణ ఖర్చులను చెల్లిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాన్ని ఇచ్చారు. ఇప్పటిదాకా 3,64,000 మందికి 43,81,00,000 రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు. విమాన ప్రయాణికుల రక్షణార్థం మరిన్ని మెరుగైన చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. has been one priority demand from their side, and I would also like to appraise the house that the point of call issue is not related to one state or one airport. There are multiple states asking for point of call. Point of call is an airport being listed as a destination in the bilateral air service agreements which we have individually with different countries, and the point of call, there are 3 other point of పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశీయ అవసరాల కోసం ఎలాంటి దిగుమతులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బుక్ చేసిన 24 గంటల నుంచి 3 రోజుల్లోపు వినియోగదారులకు సిలిండర్లు అందుతున్నాయని, ఈ క్రమంలో ప్రజలు భయాందోళనతో ముందస్తు బుకింగ్లు చేయవద్దని అధికారులు కోరారు. ఇక మరొక వైపు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిఘాను పెంచాయి. ఇప్పటికే 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపించవచ్చు. అలాగే www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒడిశాలోని కటక్లో ఆసుపత్రిలో చెలరేగిన మంటల్లో 10 మంది రోగుల మృతి. ఘటన పట్ల ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం. పార్లమెంటులో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు. లాస్ ఏంజల్స్లో వైభవంగా ఆస్కార్ అవార్డుల పండుగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.